విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధానసభ ముట్టడికి వచ్చిన నిరసనకారులపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ఘెరావ్కు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో వేలాది మంది స్టూడెంట్స్ తరలివచ్చారు. కొత్త విధానసభ భవనం వైపు దూసుకెళ్లిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను దాటుకుని వెళ్లడంతో విద్యార్థులపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. వాటిని లెక్క చేయకపోవడంతో లాఠీ చార్జ్కు దిగారు. జేపీఎస్సీ పేపర్ లీక్, జేఎస్ఎస్సీ, సీజీఎల్ ప్రవేశ పరీక్షల నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ గత 17 రోజులుగా ఉద్యమిస్తున్న విద్యార్థులు ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, సీజీఎల్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీక్స్ పై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధానసభ ముట్టడికి వచ్చిన నిరసనకారులపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ఘెరావ్కు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో వేలాది మంది స్టూడెంట్స్ తరలివచ్చారు. కొత్త విధానసభ భవనం వైపు దూసుకెళ్లిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను దాటుకుని వెళ్లడంతో విద్యార్థులపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. వాటిని లెక్క చేయకపోవడంతో లాఠీ చార్జ్కు దిగారు. सरकार की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। जबरदस्त साजिशकार हो चुका है। जबरदस्त साजिशकार सरकार की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी।